హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇక వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, ఈ 3 రోజుల పాటు కూడా ఈ జిల్లాల వారు వడగాల్పుల నుంచి తప్పించుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక అంతేకాకుండా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈ జిల్లాల్లో మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడ చూసినా కూడా మనకు ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇక 3 రోజుల పాటు కూడా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలుల దెబ్బ ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ళ నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందన్నమాట. ఇక కొన్ని జిల్లాల్లో మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చినటువంటి తాజా సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణలో కూడా మనకు వడగాల్పుల తీవ్రత ఉంటుందని, చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.